ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం దీంట్లో ఆ, ఈ, ఉ శబ్దం ఎలా వస్తుందో మనం నేర్చుకున్నాం. అంటే ఒక అక్షరానికి ఆ శబ్దం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఈ శబ్దం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఉ శబ్దం ఇవ్వాలంటే ఏం చేయాలి? తెలుగులో మన అచ్చుల్లో ఆ, ఈ, ఉ. మరి ఇదే హల్లుల్లో గుణింతాల్లో చూస్తే తలకట్టు, గుడి, కొమ్ము. వీటి శబ్దము ఆ, ఈ, ఉ అనే శబ్దాన్ని ఇవి తలకట్టు, గుడి, కొమ్ము ఇస్తాయన్నమాట. మరి అరబీ భాషలో అయితే తలకట్టు ఒక టిక్ మార్క్ లాగా, తర్వాత గుడి అంటే సున్నా రౌండ్‌గా ఉండే వృత్తాకారంలో, కొమ్ము అంటే ఒక విధంగా కొమ్ములాగా ఉండటం. ఈ చిహ్నాలు కాకుండా అరబీ అక్షరాల పైన ఒక గీత ఇక్కడ చూపినట్టు, కింద ఒక గీత, పైన ఇలాగా రౌండ్‌గా ఉన్న ఒక చిహ్నము. ఈ చిహ్నాలు మనకు ఆ, ఈ, ఉ అనే శబ్దాన్ని ఇస్తాయి. తర్వాత గుణింతాల్లో మనం తలకట్టు, హల్లులపై ఎలాగైతే ఉంటుందో, ఇక్కడ ఒక చిన్న గీత ఉంటే సరిపోతుందనమాట. అలాగే కింద గీత ఉంటే గుడి, తర్వాత ఇలా రౌండ్‌గా ఉంటే కొమ్ము. ఈ విషయం మనం లాస్ట్ క్లాస్‌లో చదువుకున్నాం. అక్షరాలు కూడా మీరు ప్రాక్టీస్ చేశారు. వేరు వేరు అక్షరాల పైన ఈ చిహ్నాలతో మనం ప్రాక్టీస్ చేసుకున్నాము. క్లాస్‌లోనే ప్రాక్టీస్ చేసాము. తర్వాత దీంతోనే పదాలు కూడా మనం చదువుకున్నాం. మరి దీని తర్వాత ఈరోజు క్లాస్‌లో ఒక గీత బదులు 2 గీతలుంటే ఏమవుతుంది? ఇక్కడ పైన 2 గీతలున్నాయి ఇక్కడ. ఇక్కడ కింద 2 గీతలున్నాయి. పైన 2 రౌండ్ ఆకారంలో 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ పైన 2 గీతలున్నప్పుడు తప్పనిసరిగా దీంతో పాటు అలిఫ్ వస్తుంది. అలిఫ్ ఆకారానికి కనపడుతుంది గానీ, దాని ప్రాముఖ్యత ఏమీ లేదు. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ముఖ్యంగా అక్షరం పైన 2 గీతలుంటే ఏ శబ్దం తీయాలి అనేది మనం చూడాలి. అలాగే అక్షరం కింద 2 గీతలుంటే ఏ శబ్దం తీయాలి. అక్షరం పైన 2 వృత్తాకారాలుంటే ఏ శబ్దం తీయాలి. ఇక్కడ పైన ఒక గీత అంటే ఆ, 2 గీతలుంటే నకారం చేరుతుంది దీంతో పాటు. దీన్నే ఫతహతైన్ అంటారు ఈ చిహ్నాన్ని. కానీ మీరు శబ్దం తీయవలసింది అన్ అనే శబ్దము తీయవలెను. మరి అలాగే కింద 2 గీతలు, క్రింద ఒక గీత ఉంటే ఈ అనుకున్నాము. 2 గీతలుంటే ఇన్. ఇన్ ఉన్నప్పుడు కస్రతైన్ అంటారు దీన్ని. దీని శబ్దము ఇన్. ఇన్. ఐఎన్ ఇన్. తెలుగులో ఎలాగైతే ఇంగ్లీష్‌లో ఐఎన్ ఉంటుందో ఎగ్జాక్ట్‌లీ సేమ్ సౌండ్ వస్తుందనమాట. అలాగే 2 వృత్తాకారాలుంటే ఉన్. ఒకటుంటే ఊ అనుకున్నాము. ఇప్పుడు 2 వృత్తాకారాలుంటే, 2 చిహ్నాలుంటే ఉన్. ఉన్ అనే శబ్దం తీయాలి. దీని పేరు దమ్మతైన్. అంటే ఫతతైన్ పైన 2 గీతలు, కస్రతైన్ కింద 2 గీతలు, మరి పైన 2 వృత్తాకారాలుంటే ఉన్, దమ్మతైన్. ఇవి 3 దీని పేర్లనమాట. మీరు పేర్లు గుర్తు లేకపోయినా, గుర్తుపెట్టకపోయినా ఈ చిహ్నం కనపడంగానే ఈ శబ్దాన్ని తీయటానికి ప్రయత్నం చేయండి. అన్, ఇన్, ఉన్. ఇది క్లాసికల్ భాషలో అక్షరం పైన ఈ 3 గీతలు ఇలాగే వస్తాయన్నమాట. ఇక అక్షరాలతో మనం ప్రాక్టీస్‌లో చూస్తే బా, ఫతతేన్, బన్. బా పైన 2 గీతలున్నాయి. ఇక్కడ అక్షరము బా పైన 2 గీతలు ఉండటం వల్ల నకారం చేరింది. ఒకవేళ ఒకే గీత ఉంటే బా అని చదివేవాళ్ళం. ఇప్పుడు 2 గీతలు ఉండటం వల్ల బన్ అని చదువుతున్నాం. మరి దీంతో పాటు ఉన్న అలీఫ్‌ని మనం పట్టించుకోకూడదు. దాన్ని బై డిఫాల్ట్ వస్తుంది. అది భాష కాబట్టి దానికి ఇక్కడ మన కారణము నా గురించి అంత అవసరం లేదు. ఎలా ఏ అక్షరం పైన 2 గీతలొచ్చినా సరే, పైన దానితో పాటు ఒక గీత అంటే అలీఫ్ తప్పకుండా వస్తుంది. అయితే హంజా పైన 2 గీతలున్నప్పుడు ఈ అలీఫ్ రాదు. ఆహ్, గోల్ తా అంటే తా పైన 2 చుక్కలున్న రౌండ్‌గా ఉండి పైన 2 చుక్కలుండే తా మీద 2 గీతలున్నప్పుడు కూడా ఈ అలీఫ్ రాదు. మిగతా అన్ని అక్షరాల పైన అలీఫ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో అలీఫ్ ఆకారం బదులు యా ఆకారం కూడా వస్తుంది. అది మన ఎగ్జాంపుల్స్‌లో వస్తుంది ముందు మనకు. అలాగే బా కింద 2 బా కింద 2 గీతలుంటే ఇది బిన్. బి అనుకున్నాము ఒక గీత ఉంటే 2 గీతలున్నప్పుడు ఇది బిన్ అయిపోయింది. అలాగే 2 వృత్తాకారాల చిహ్నం ఉంటే బున్. బన్, బిన్, బున్. అలాగే జీమ్‌తో పాటు చదివితే జీమ్ అక్షరం పేరు. మరి దాని పైనున్న చిహ్నాలు హరకాత్ ఏమున్నాయి? ఫతతేన్ ఉంది. అంటే జీమ్, ఫతతేన్, జన్. మరి అలాగే జీమ్, కసరతేన్, జిన్. జీమ్, దమ్మతేన్, జున్. జన్, జిన్, జున్. ఈ శబ్దం రావటానికి ముఖ్య కారణము పైన 2 గీతలు, కింద 2 గీతలు, పైన 2 వృత్తాకారాలుగా ఉండటం. మరి దీంట్లో మీకేమన్నా డౌట్ ఉంటే అడగండి. లేదంటే ముందుకెళ్దాం.
సురేష్ గారు, కరుణ గారు, రాధిక గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్, అంటే మీరు చెప్పారు కదా బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు ఆ బోర్డ్స్ అవి చూస్తుంటే చదవడానికి ట్రై చేయండి అని. హ్మ్. అయితే నేను బయటకు వెళ్ళినప్పుడు షాప్స్ పైన అంటే మామూలుగా ఒక్కొక్క వర్డ్ కొన్నేమో చాలా జాయింట్ గా పెట్టారు సార్, కొన్నేమో ఒక్కొక్క విడివిడిగా ఆ, అంటే పేరు పెట్టారు అరబిక్ లో. సో హ్మ్. నేను అది జోడించుకుని చదవడానికి ట్రై చేస్తున్నాను. అయితే హ్మ్. సార్ మామూలుగా ఎక్కడ చూసిన షాప్స్ పైన మనకి ఇప్పుడు మీరు ఇప్పుడు కసరా దమ్మ ఇవి చెప్పారు కదా సార్, ఎక్కడ వర్డ్స్ యూజ్ చేయలేరు. ఓన్లీ మన పిల్లలు స్టడీస్ దాంట్లో రైటింగ్ లో దాంట్లో నోట్స్ లో మాత్రమే ఇది మనకు కసరా దమ్మ అవి యూజ్ చేస్తున్నారు. సో దానికి అంటే వాళ్ళు ఎందుకు అక్కడ యూజ్ చేయలేరు అంటారు, ఇక్కడ మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం సార్? చిన్న డౌట్ సార్ నాకు. చాలా మంచి అంటే ప్రశ్న ఎక్కడ ఇది. చూడలేదు నేను. ప్రతి హంసా ఒక్కటి చూసాను వర్డ్. చాలా మంచి ప్రశ్న ఇది. వాడుక భాషలో అంటే న్యూస్ పేపర్‌లో వచ్చే ప్రింట్‌లో గాని, పబ్లిక్‌గా వాడుకునే భాషల్లో గాని, సైన్ బోర్డ్స్ అయినా, లేపోతే ఎక్కడన్నా మీరు బయట ఏదన్నా ఆహ్, అనౌన్స్‌మెంట్స్ అయినా చూసినప్పుడు, వీళ్ళ వాడుక భాష కాబట్టి ఎప్పుడు అది ఆ శబ్దం ఇచ్చి చదవాలి, ఎప్పుడు ఈ శబ్దం ఇవ్వాలి, ఎప్పుడు ఊ శబ్దం ఇవ్వాలి అనేది ఈ చిహ్నాలు లేకపోయినా వాళ్ళకు కరెక్ట్‌గా తెలుసు. అలాగే 2 గీతలు ఉంటే బన్ అని ఎప్పుడు చదవాలి, బిన్ ఎప్పుడు చదవాలి, బున్ ఎప్పుడు చదవాలి అనేది కూడా ఈ గీతలు లేకపోయినా కానీ వీళ్ళకు పర్ఫెక్ట్‌గా తెలుసు. ఈ భాష చిన్నప్పటి నుంచి వాళ్ళ మాతృభాష కాబట్టి ఆ అవసరం లేకుండానే వీళ్ళు చదువుతారు. ఉదాహరణకు ఆహ్, ఓకే. ఇక్కడ ఎన్ని అక్షరాలున్నాయి? యాక్చువల్‌గా అది తర్వాత పాఠంలో వస్తది. అయినా మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను. ఇక్కడ పైన ఏదైతే రాసుందో, కింద రాసుందో ఈ 2 ఒకటే. మనం యాస్ ఎ నాన్ అరబ్ మనం ఇది చదవాలి అంటే మనకు యాక్చువల్‌గా దీని కన్‌స్ట్రక్షన్ అర్థం కావాలి. అప్పుడే మనం దీన్ని ఈ చిహ్నాలేమీ లేకుండా, హరకాత్ లేకుండా మనం చదవగలం. కానీ ఒక అరబ్ దేశాల్లో పుట్టిన వ్యక్తి, మాతృభాష అరబీ భాష అయిన వ్యక్తి, అతనికి ఈ చిహ్నాలు అవసరం లేదు. ఇది రాయగానే అతను బాబున్ చదువుతాడతను. ఇక్కడ బా మీద గీతుంది. తర్వాత అలిఫ్ వచ్చింది. ఇది దీర్ఘమైపోయింది. తర్వాత బా మీద 2 వృత్తకాలు. ఇక్కడేం చదువుకున్నాం మనం బున్ అని. బాబున్, బాబున్ ఇది యాక్చువల్‌గా దీని పేరు. దీన్ని చదవాల్సిన పద్ధతి. నాన్ అరబ్ కోసం ఈ చిహ్నాల అవసరం ఉంటుంది కరెక్ట్‌గా చదవటానికి. అరబ్స్ కోసం వాళ్ళ మాతృభాష ఎవరి మాతృభాష అయితే అరబిక్ ఉంటుందో, ఎవరైనా గానీ అరబ్ దేశాల్లో గానీ, లేకపోతే బయట గానీ వాళ్ళు అరబిక్ భాష పట్టున్న వాళ్ళు, వాళ్ళకు ఈ చిహ్నాలు అవసరం లేదు. చిహ్నాలు లేకుండానే కరెక్ట్‌గా చదువుతారు. ఇంకో ఉదాహరణ మీకిస్తాను. ఓకే. ఇది. ఇది చదవాలి అంటే మనకు అక్షరాలు మనం గుర్తుపట్టగలం. కా ఉంది, తా ఉంది, అలీఫ్ ఉంది, బా ఉంది. కానీ చదవాలంటే మన దగ్గర శబ్దం తీయాలి అంటే కరెక్ట్‌గా మనకు చిహ్నాల అవసరము ఉంటుంది. ఇది వొకాబులరీ డెవలప్ అయ్యే కొద్దీ మనం కూడా చిహ్నాలు లేకుండానే మనం చదివే పరిస్థితిలో వచ్చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇది చూడండి. కితాబ్ పైన కాఫ్ ఉంది, తా ఉంది, అలీఫ్ ఉంది, బా ఉంది. మరి దానికి చదవటానికి మనం ఏం హెల్ప్ తీసుకుంటున్నాము? ఈ చిహ్నాల హెల్పే మనం తీసుకుంటున్నాము. కాఫ్ కింద కస్రా ఉంది. తా పైన ఫథా ఉంది. అలీఫ్ ఉంది. అలాగే బా పైన దమ్మతేన్ ఉంది. 2 వృత్తాలున్నాయి. ఈ చిహ్నాల వలన మనం చదవగలుగుతున్నాం. ఈ, ఆ, ఈ, ఉ. మరి ఇక్కడ చూస్తే పైన గీత వచ్చింది కాబట్టి ఆ చదివాము. ఇక్కడ కింద గీత వచ్చింది కాబట్టి ఈ చదివాము. మరి పైన గీత ఉంటే ఆ చదువుతున్నాం. ఇది మనకు అవసరం ఇది. ఎందుకంటే మనం నాన్ అరబ్స్ కాబట్టి అక్షరాన్ని మన వొకాబులరీ అంత స్ట్రాంగ్‌గా లేదు. మనం పదాలు వింటున్నాం గానీ, దాని స్ట్రక్చర్ మనకింకా తెలీదు. ఈ లిటరల్లీ మీరు ఈ స్ట్రక్చర్ చూస్తున్నప్పుడు, మీ ఎదురుంగా ఉన్న ఈ స్ట్రక్చర్‌ని బట్టి మీరు వెంటనే దీన్ని చదువుతారనమాట. ఇప్పుడు మామూలుగా బయట బోర్డుల్లో చూసినట్లయితే మీకు ఇలాగే ఉంటుంది. ఇది న్యూస్ పేపర్‌లో గాని, బయట బోర్డులో గాని ఇదుంది బాబ్. బాబ్ అనంగానే ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తానిక్కడ. ఓకే. సాధారణంగా మనం ఇది చూస్తుంటాం. ఎక్కడ ఇది?
ఫైర్ ఎస్టింగ్ ఫైర్ ఫైర్ ఫ ఫైర్ ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్ తరపున ప్రతి ఎగ్జిట్ దగ్గర ఈ అక్షరాలు ఉండాలి. ఇదేమిటి ఇంగ్లీష్‌లో ఎగ్జిట్ ఇది. ఎగ్జిట్. మరి ఇక్కడేమీ లేకుండా మనం ఎలా చదువుతాం దీన్ని? మన అక్షరాల గుర్తింపు ఉంది ఇక్కడ. అక్షరాలు గుర్తించగలం. మీమ్ ఉంది, హా ఉంది, రా ఉంది, జీమ్ ఉంది. మరి చదవాలి అంటే మనకు దీనిపైన చిహ్నాల అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు స్టార్టింగ్‌లో మనకి ఇది చాలా అవసరం. దాని తర్వాత మీకు 1, 4 సార్లు ఈ పదం మీకు ఎదురవుతుందనుకోండి, మీరు లేకుండానే చదువుతారు. మఖ్రజ్. మఖ్రజ్ అంటే ఎగ్జిట్. మఖ్రజ్ ఏదైతే చూస్తున్నారో ఇక్కడ మీమ్ మీద ఫా ఉంది. మీమ్ మీద ఫథా ఉంది. పైన గీత ఉంది. ఖా పైన సున్నా ఉంది. అంటే దీన్ని నకారంతో రజ్. మఖ్రజ్. మఖ్రజ్ అనంగానే ఇది ఎగ్జిట్. మన సైన్ బోర్డుల దగ్గర, లిఫ్ట్ దగ్గర లేపోతే బిల్డింగ్‌లో చూసినప్పుడు ఇది మీరు చూస్తుంటారు. మరి ఇప్పుడు మనకు అవసరమైందేమిటి? మనం చిహ్నాలు లేకుండా చదవాలి అంటే మనకు ఏం జ్ఞానం అవసరమో దాని మీద మనం పనిచేస్తున్నాం ఇప్పుడు. అంటే ఈ స్టేజ్‌కి రావాలి అంటే ముందు ఇది మనం నేర్చుకోవాలి. ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్‌గా ఆహా! ఇలా ఉంటే ఈ బా ఉంది. తర్వాత అలిఫ్ వచ్చిందనుకోండి. 2 జంటగా వస్తే ఇది పదం మధ్యలో ఉన్నప్పుడు దీన్ని దీర్ఘం తీసి చదవాలి. ఇది మీకు గమనిస్తే వచ్చేస్తుంది. కామన్ సెన్స్‌తో మనం అర్థం చేసుకోగలం. ఇది దీని యొక్క తేడా అన్నమాట. మీరు బయట చూస్తున్న దానికిను, మీరు ఈ చిహ్నాలేమి లేకుండా, హరకత్ లేకుండా ఉన్న పదాలు, హరకత్ ఉన్న పదాలు రెండిటికి తేడా అది. అర్థమైంది కదా? యెస్ సార్. అలాగే. హ్మ్. ఇది మన స్ట్రక్చర్ నేర్చుకుంటూ ముందుకెళ్తున్నాం. దీనివలన ఏమవుతుంది? దీని తర్వాత స్టేజ్‌లో మీరిది చదువుకోగలుగుతారు. ఈ అవసరం లేవు అప్పుడు. అవసరం లేకుండానే. మరి అన్ని అక్షరాల పైన ఇలా చిహ్నాలు లేకుండా ఉంటాయా? అలా కాదు. కొన్ని అక్షరాల పైన చిహ్నాలు తప్పకుండా రాస్తారు వాళ్ళు. ఎక్కడెక్కడ రాస్తారు అనేది నేను వచ్చే పాఠంలో మీకు క్లియర్ చేస్తాను. దీర్ఘం వచ్చినప్పుడు చిహ్నాలు రాయరు. అంటే ఈ దీర్ఘము వీలైతే ఈరోజు చదువుదాం, లేకపోతే వచ్చే వారం చదువుదాం. ఇక్కడ దీర్ఘం వస్తుంది. దీర్ఘం అంటే ఆల్లో రెండో ఆ, రెండో ఈ, గుడి దీర్ఘము, ఇక్కడ దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము. ఇలా వచ్చినప్పుడు మీరు చూస్తే తర్వాత ఈ మూడిట్లో కూడా అంటే ఈ మూడిట్లో కూడా మీరు చిహ్నాలు లేకుండానే చదువుకోవచ్చు. ఎలాగా? కాంబినేషన్ అన్నమాట. అక్షరము వెంటనే అలీఫ్ వచ్చింది. మధ్యలో ఉండాలి. చివర్లో కాదిది. మరి అక్షరము తర్వాత యా సుకూన్‌తో గాని, లేపోతే యా సుకూన్ లేకుండా గాని. అలాగే అక్షరము వావ్ సుకూన్ లేకపోయినా, చిహ్నం లేకపోయినా, చిహ్నం ఉన్నా గాని రెండిట్లో. చిహ్నం దాదాపుగా చిహ్నం ఉండదు. ఇక్కడ కూడా చిహ్నం ఉండదు. ఇది ఇప్పుడు నేను రాసింది మామూలుగా మీరు బయట ఎలా చూస్తారు? ఇలా చూస్తారు. దీని మీద చిహ్నాలు కనబడుతున్నాయా మీకు? చిహ్నాలు కనబడట్లేదు. కానీ ఇది చూడంగానే మన బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది ముందుకొచ్చేస్తది. అంటే ఇక్కడ ఫథా ఉంటుంది. ఇక్కడ అలీఫ్ ఉంటుంది. అంటే దీనికి దీర్ఘం తీయాలి. అంటే బా దీర్ఘం తీసి చదువుతాం. మరి అలాగే ఇక్కడ యాక్చువల్‌గా ఇది. స్ట్రక్చర్ ఇది. కానీ మీరు బోర్డుల్లో దగ్గర చూస్తే ఇలా చూస్తారు. లేదా బా, యా ఇలా చూస్తారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్తారు. రెండిట్లో ఏది చూసినా మీరు దీని కింద చిహ్నం లేదు గదా! బి ఎందుకు చదవాలి? అవసరం లేదక్కడ. ఈ స్ట్రక్చర్ ఇలా కనపడింది అంటే అక్షరము తర్వాత యా. ఈ 2 పక్క పక్కన కనపడినియి అంటే ఇది బీ దీర్ఘం తీసే చదువుతాం. అలాగే బూ ఉంది. బూ దగ్గర కూడా మీరు బా ఉంది, వా ఉంది. దీని మీద ఏమి చిహ్నాలు ఉండవు మీకింక. ఇలా ఉన్నప్పుడు ఇలా చూస్తే మీరు డైరెక్ట్‌గా బూ అనే చదువుతారు. అంటే బా, బీ, బూ చిహ్నాలు లేకుండా ఉంటే ఇలా కనబడుతుంది. చిహ్నాలుంటే పైన గీత, ఇక్కడ కింద గీత, ఇక్కడేమో వృత్తాకారం. దీనికి అలిఫ్ మీద ఏమీ ఉండదు. యా మీద సుకూన్ ఉంటుంది. లేకపోతే యా సుకూన్ లేకుండా ఉంటుంది. చుక్కలు కూడా ఒక్కొక్కసారి ఉంటది. ఒక్కొక్కసారి ఉండవు. చుక్కలున్నా, చుక్కలు లేకపోయినా ఇది దీర్ఘంగానే తీసుకోవాలి. అలాగే కాంబినేషన్ అనమాట. ఈ 2 కలిస్తేనే ఇక్కడ ఇక్కడ చూసారు గదా! జీమ్ అక్షరం ఉంది. కింద ఫ కస్రా అంటే కింద గీత ఉంది. పైన యా సుకూన్. ఈ ఈ కింద గీత, యా సుకూన్ ఈ 2 కాంబినేషన్ కలిసి మనకు గుడి దీర్ఘం ఇస్తున్నాయి. అలాగే
పైన గీత ప్లస్ అలీఫ్ 2 కలిపి కాంబినేషన్‌లో మనకు దీర్ఘాన్ని ఇస్తున్నాయి. మరి కొమ్ము దీర్ఘము ఒక వృత్తాకారంగా ఉన్న ఈ చిహ్నము ప్లస్ వావ్ సుకూన్ 2 కలిసి మనకు కొమ్ము దీర్ఘాన్ని ఇస్తున్నాయి. ఈ కాంబినేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా మనం గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు పైన గీత ఉన్నా లేకపోయినా, కింద గీత ఉన్నా లేకపోయినా, పైన ఈ చిహ్నం ఉన్నా లేకపోయినా వృత్తాకారం. తర్వాత ఈ కింద యా సుకూన్ ఉన్నా, వావ్ సుకూన్ ఉన్నా లేకపోయినా, మీరు పర్ఫెక్ట్‌గా చదివే అలవాటు వచ్చేస్తుంది మీకు. క్లియర్ అయింది గదా! ఓకే. ఇప్పుడు దీంట్లో చూస్తే సార్ ఇది సుకూన్ ఓకే. సార్ ఇది సుకూన్ అంటే సుకూన్ పైన మీరు ఇప్పుడు చెప్పారు గదా! సుకూన్ అంటే అది దేనికి యూజ్ చేస్తాం సార్ ఇప్పుడు? ఇప్పుడు సుకూన్ అంటే మనకు మనం 2 అక్షరాల్ని కలపడానికి తెలుగులో మనం ఏం చేస్తాం తెలుగులో? ఆహ్, మా ప్లస్ మా కింద మా ఒత్తు ఇచ్చామనుకోండి. ఇది ఒక ఒత్తిది. మా కింద కా ఒత్తు. ఈ 2 సెపరేట్‌గా ఉన్నాయి. ఇది పైనున్న దాన్ని అరబీలో రాయాలి అంటే మీమ్ పైన ఈ చిహ్నము. పైన ఈ 3 కొమ్ముల్లాగా కనబడుతున్నాయి గదా! ఏ అక్షరం పైనైనా సరే ఈ విధంగా పైన 3 కొమ్ములుంటే అది అదే అక్షరాన్ని ఒత్తి పలకాలి. అంటే అక్షరము కింద అదే అక్షరం ఒత్తుగా ఉంది. అది మా కింద మా ఒత్తు కావచ్చు, కా కింద కా ఒత్తు కావచ్చు, తా కింద తా ఒత్తు కావచ్చు, బా కింద బా ఒత్తు కావచ్చు. ఏ అక్షరమైనా సరే, ఒక అక్షరం కింద అదే ఒత్తు వచ్చినప్పుడు, మళ్ళీ ఈ ఈ ఇలాగా పూర్తిగా ఈ యొక్క ఈ ఆకారం రాయకుండా అరబీ భాషలో యాక్చువల్‌గా ఇది మీమ్ కింద మీమ్ రాయాలి. 2 మీమ్‌లు రాయాలి. 2 మీమ్ రాసే బదులు ఒక మీమ్ రాసి పైన ఈ చిహ్నం ఇస్తున్నారనమాట. అలాగే మరి ఇదేమిటిది? బా ఇది కూడా ఒత్తే ఇది. బా పైన షద్దా ఇచ్చారు. షద్దా అంటారు దీన్ని. ఇది 3 కొమ్ముల్లాగనమాట. అలాగే తా పైన 3. ఇక్కడ ఈ చిహ్నం ఉన్నప్పుడు ఆ అక్షరం కింద అదే అక్షరం వచ్చినట్టు మనం తీసుకోవాలి. మరి అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఒక అక్షరం కింద వేరే అక్షరం వస్తుంది తెలుగులో. మా కింద కావొత్తొచ్చింది. మరి దీన్నెలా రాస్తాం మనం అరబీ భాషలో? మీమ్ రాసి, సుకూన్ రాసి, కాఫ్ రాయాలి. ఇలా అంటే ఒక అక్షరానికి రెండో అక్షరానికి ఒత్తు ఇస్తున్నప్పుడు మొదటి అక్షరం పైన సుకూన్ ఇవ్వాలి. సుకూన్ అంటే అది శబ్దాన్ని బ్రేక్ చేస్తున్నాం. శబ్దాన్ని స్టాప్ చేస్తున్నాం. ఆపేస్తున్నాము. ఈ అక్షరం యొక్క శబ్దాన్ని ఆపుతూ దీంతో కలుపుతున్నాం. ఇక్కడేమైంది ఇక్కడ? ఇక్కడ మా ఆహ్, తెలుగులో చూస్తే మా ప్లస్ క. ఇదే కదా స్ట్రక్చర్ ఇక్కడొచ్చింది. ఈ 2 కలిపితే మనకేం ఏమొచ్చిందిక్కడ? మా కింద కావొత్తు వచ్చింది. ఇది అరబీలో ఇలా రాస్తున్నారనమాట. మా రాసి దీనికి నకారం అంటారు, ఏమంటారో మరి తెలుగులో. నకారం ఇచ్చి దీని తర్వాత అక్షరము పక్కన రాస్తున్నారు. ఇక్కడ చూడండి. ఈ మీమ్, మీమ్ ఉంది. పైన సున్నా రాశారు. తర్వాత కాఫ్ వచ్చింది. ఈ 2 కలిపిన తర్వాత ఈ శబ్దం వస్తుంది. ఇంకా కావాలంటే కాఫ్ పైన ఫథా వస్తుంది. ఎందుకంటే ఆహ్, ఇక్కడ తలకట్టుతో మనం చదువుతున్నాం. దీనికి డైరెక్ట్‌గా మనం సుకూన్‌తో అంటే స్టార్టింగ్‌లోనే సుకూన్ ఉంటే చదవలేము కాబట్టి, దీనికి ఏదన్నా ఒక అక్షరం ఇద్దాం. ఏమిద్దాం? ఓకే. తా ఇస్తున్నాము. తమ్కా. ఓకేనా? తా మీద ఫథా ఉంది. తా, మీమ్ సుకూన్. 2 కలిపితే ఏమైపోయింది ఇప్పుడు? తా, ఫథా, మీమ్ సుకూన్, తం, కా. తంకా. ఇక్కడ కూడా మీరు తెలుగులో రాయాలి అంటే హ్మ్. స్ట్రక్చర్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్‌లో అక్షరం కింద అదే అక్షరం గనుక ఒత్తుగా వస్తే, ఈ పైన ఈ 3 కొమ్ములున్న చిహ్నంతో సరిపోతుంది పని. కానీ అక్షరం కింద వేరే అక్షరం ఒత్తుగా రావాలి అంటే, మరి అరబీ భాషలో ఏ విధంగా వస్తది అంటే, ఆ అక్షరంనికి సుకూన్ ఇచ్చి, దాని తర్వాత అక్షరం రాస్తారు. క్లియర్ అయిందా? యెస్ సార్. అర్థమైంది సార్. ఓకే. మరి ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన ఒక ఎక్సర్‌సైజ్ చూపిస్తాను. దాంతో మీకు ఇంకా క్లియర్ అయిపోతుంది.
ఇది కూడా అరబీ భాషలో బేసిక్ పుస్తకం ఇది అక్షరాలవి నేర్చుకోవటానికి. దీంట్లో ఇది మనం లాస్ట్ క్లాస్‌లో చదువుకున్నాం. పైన గీతొస్తే ఎలా చదవాలి? ఆ శబ్దాన్ని ఇవ్వాలి. ఆ, బా, తా, సా, జా, హా, ఖా ఇయన్నీ మనం లాస్ట్ క్లాస్‌లో చదువుకున్నాం. మరి దీంతో పాటున్న పదాలన్నమాట. దఫఅ, జహబ, అకల, వలద, జహఫ, వకా, జహద, వజబ, దఫన, దహర ఇయన్నీ పైన గీతుంటే ఆ శబ్దాన్నిచ్చి మనం చదవాలి. ఇది నేర్చుకున్నాం మనం. అలాగే కింద గీతుంటే ఈ శబ్దాన్నివ్వాలి. ఇక్కడ చూడండి. మొత్తం ఇది మన ప్రాక్టీస్ కోసం తయారు చేసిన పేజన్నమాట. ఇక్కడ ఫస్ట్ పదం ఏముంది? మొత్తం అన్నిటి మీద ఫతానే ఉందిక్కడ. ఆద వ నజర. అనేది ఇలా మధ్యలో వస్తే మరియు అనొస్తాయి. ఇంగ్లీష్‌లో అండ్ అని ఎలాగైతే 2 పదాల్ని జాయిన్ చేస్తామో, తెలుగులో మరియు అనే పదంతో జాయిన్ చేస్తామో, అరబీ భాషలో ఒక చిన్న అక్షరం వావ్ అక్షరం పైన ఒక గీత పెడితే చాలన్నమాట. మొత్తం 3, 4 అక్షరాలు రాయాల్సిన అవసరం లేదు. వావ్ మీద ఫతా ఉంటే మరియు. ఆద మరియు నజర 2 కలిపి ఉందన్నమాట. గరస వ ఖలఅ. రకఅ వ సజద. ఖరజ వ రజఅ. జలస వ కతబ. తహన వ ఖబస. అర్థమవుతుంది గదా! మరి అలాగే కింద గీత ఉన్నప్పుడు మనం ఇది ఈ శబ్దాన్నిస్తే ఇది గూడా మనం చదువుకున్నాం. ఈ, బి, తి, సి, జి, హి, ఖి ఇయన్నీ చదువుకున్నాం. దీని తర్వాత ఇక్కడ కాంబినేషన్‌లో ఉంది. ఒక్కొక్కసారి పైన చిహ్నం ఉంది. ఒకసారి కింద చిహ్నం ఉంది. ఒకసారి కింద చిహ్నం పైన. ఇది ఎక్సర్‌సైజ్ కోసం ఈ పేజ్ ఇచ్చారు. మరి ఇలాగే మీకొకటి చూపించాలనుకుంటున్నాను. దీంట్లో హ్మ్. ఇది కాంబినేషన్. ఆ మరియు ఈ కాంబినేషన్‌లో ఉంది. అకల అంటే అతను తిన్నాడు. వషరిబ అతడు త్రాగాడు. ఇక్కడ అన్నం తిన్నాడు. ఇక్కడ మంచినీళ్ళు తాగాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఏమిటి అనేది రాయలేదు. అకల వ షరబ తిన్నాడు. ఎవరు? అతను. ఒక 3 అక్షరాల్లోనే మొత్తం అర్థం వచ్చేస్తుంది. పాస్ట్ టెన్స్ వస్తుంది. జెండర్ వచ్చేస్తుంది. ఏకవచనమా, బహువచనం అది కూడా వచ్చేస్తుంది. టెన్స్ కూడా వచ్చేస్తుంది. అకల ఒక మనిషి తిన్నాడు. అతను ఇక్కడ మన మధ్య లేడు. థర్డ్ పర్సన్ అన్నమాట. షరీబ అతడు త్రాగాడు. ఖరఅ అతడు చదివాడు. సమిఅ అతడు విన్నాడు. ఖరఅ వావ్ వస్తే మరియు అనుకున్నాం గదా! అతడు చదివాడు మరియు అతడు విన్నాడు. ఇది ఈ స్ట్రక్చర్‌లో ఇలా వస్తది. ఈ చదవటం అనేది ఒకవేళ మీకు పైన గీత లేకపోయినా కూడా మీరు చదవగలరు. ఎందుకంటే ఇక్కడ డిఫాల్ట్ పైన గీతతోనే మొదలవుతుంది. ఖరఅ, సమిఅ. సమిఅలో ఒక్కొక్కసారి కింద గీత ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఈ పదము సమిఅ అనే చదువుతారు కాబట్టి ఈ గీత లేకపోయినా వాళ్ళు సమఅ అని చదవరు. సమిఅ అనే చదువుతారు. నాన్ అరబ్స్‌గా మనం ఇది అలవాటు కావాలి అంటే మనం వొకాబులరీ డెవలప్ చేసుకోవాలి. షరీబాని, షరబాని చదవరు. షరబా అనే పదాన్ని ఒకవేళ షరబాని చదవాలి అంటే అది పైన చిహ్నం రాస్తారేమో. కానీ డిఫాల్ట్‌గా ఈ 3 అక్షరాలు ఉన్న పదం గనక చిహ్నాలు లేకుండా వస్తే ఆహ్, వాళ్ళ అరబ్స్ పద్ధతి ప్రకారం షరిబా అనే చదువుతారు. నసియా, ఖషియా ఇవన్నీ అన్నమాట. ఇది ఊ శబ్దంతో వస్తున్న పదాలు. ఇదొచ్చిన తర్వాత మరి వీటితో ఈ కాంబినేషన్‌లో కూడా వస్తున్నాయి. జుమిఅ, జుకిర, జురిఅ, దురిబ, హుకిమ ఇది కాంబినేషన్. ఈ కాంబినేషన్‌లో ఆ, ఈ, ఊ అనే శబ్దాలు వస్తున్నాయి. మరి ఈరోజు మనం నేర్చుకున్న పాఠం ఏమిటి? అన్, ఇన్, ఉన్. మరి అన్, ఇన్, ఉన్ వచ్చినప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇది నేను చూపించాలనుకున్నా. ఇప్పుడు కరుణ గారు మీరు చదవండి ఇది. కనబడుతుందా పేజ్? సురేష్ గారు మీరు చదవండి లేకపోతే.
సార్ చదవమంటారా సార్ ఫస్ట్ ఉమ్, వర్డ్? చదవండి అమ్మా. సార్ ఫస్ట్ వర్డ్ కుమి సార్. మళ్ళీ ఇక్కడ కా కి కు కాబట్టి ఇక్కడ సుకూన్ వచ్చింది. ఆ, అంటే ఇక్కడ నకారం కుమి ఆపాలి, సుకూన్తో ఆపేయాలి. కుమి కుమి కుమీం లేదు అనాలా సార్? లేదు లేదు, నకారం ఇవ్వాలి. కొమ్. ఓకే 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 సార్. సున్నా ఉంటే కొమ్. కుమ్ ఓకే. చిహ్నం లేకపోతే ఇక్కడైతే వృత్తాకారం ఉంది, ఇక్కడ ఏమీ చిహ్నం లేదు, అయినా అలాగే చదవాలి, కొమ్ అనే చదవాలి. కుమ్ గున్ ఆయన ఇది ఇది సార్ అది సార్ అయిన్ కాబట్టి ఉన్ ఆ, ఐ తలకట్టు ఐ ఇవ్వాలా, గుడి ఊ ఇవ్వాలా, కొమ్ము ఇవ్వాలా? ఐ ఈ ఊ అనాలా సార్? ఓ. ఓ. ఇది ఈ అక్షరము ఉద్ ఉన్ అన్నారు. ఈ దాల్ ఉద్ ఇది. దాద్ ఉమ్. దున్ అనాలా సార్? ఓద్. ఇందు ఓద్. వద్దు. ఓకే ఓద్. కొమ్ అంటే లేచి నిలబడు, రైజ్ అప్, స్టాండ్ అప్. కొమ్ అంటే స్టాండ్ అప్ అంటే నుంచో అంటాం కదా తెలుగులో. ఎస్ సార్. అరబీలో మీరు ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా అరబీ మాట్లాడే వాళ్ళు ఉంటే కొమ్ అంటాడు, అంటే వెళ్ళేటప్పుడు కొమ్. కొమ్ అంటే లెగు, వెళ్దాం పదా అని అన్నట్టు అనమాట. తర్వాత కొల్. కొల్ అంటే చెప్పు, టెల్ మీ, ఈ విధంగా అనమాట. కొల్. కాఫ్ ఉంది, పైన చిహ్నం కో వచ్చింది, లాంతో సుకున్ వచ్చింది, రెండు కలిపితే ఏం చదవాలి మనం ఇప్పుడు? కొల్. కొల్ అంటే చెప్పు. మరి ఇక్కడ మొదట అక్షరం గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి. సాద్ సార్. సాద్. వెరీ గుడ్. పైన చిహ్నంతో చదవండి ఇప్పుడు. తలకట్టు, గుడి, కొమ్ము. సూద్మ్ సుమ్. కరెక్ట్. సుమ్. ఓకే ఓకే. అంటే ప్రతి ఒక్క వర్డ్ అనాలా సార్ లాస్ట్ లో? ఈ సుకూన్ ఉన్నా, అర్ధచంద్రాకారంగా ఉన్నా, పూర్తిగా వృత్తాకారంగా ఉన్నా, అసలేమీ లేకపోయినా దాన్ని స్టాప్ చేయాలి, బ్రేక్ వేసినట్టు స్టాప్ చేయాలి అక్షరం శబ్దాన్ని. ఇప్పుడు ఒకసారి నేను చూద్దాం. కొమ్, ఉద్, కుల్, సుమ్, ఖుద్. అర్థమైంది కదా? ఎస్ సార్. ఓకే. ఇది ఫస్ట్ అక్షరము దుమ్ సార్. దుమ్. యా దుమ్. ఓకే. కఫ్ కఫ్ క లన్ నా కరెక్ట్ సార్? ఇంకోసారి చెప్పండి. ఇది క లా ఖన్. లేదు, అక్షరము కాఫ్ మీకు కరెక్ట్గా గుర్తుపట్టారు. పైన ఏముంది ఇక్కడ చిహ్నము? ఈ శబ్దం ఏం రావాలి ఇప్పుడు? కాకి కు సార్. సారీ కు కున్. రావాలి. తర్వాత ఇది ఎస్ సార్. లా రెండు సార్ కలపండి. అది కున్. కుల్. కుల్. లామ్ కదా ఓకే. ఇది. కుల్. కుల్. ఓకే. దు దాది దు. జొక్. జొక్. సారీ సార్. సార్ ఇది అసలు ఇది జానా సార్ దానా వస్తుందా సార్ దాల్, ప్రొనౌన్సియేషన్ ఇది? జాల్. జాల్. దాల్ ఇక్కడ ఉంది. జాల్. రా జా వేరు, దాల్ జాల్. జొక్. జెడ్ సార్ ఇది ప్రొనౌన్స్ జెడ్ రావాలండి? జెడ్ తో చదవచ్చు. ఓకే జొక్. సార్. జు కాఫ్ తో సున్నా ఉంది. జొక్. జుఫున్. జుక్కున్ కాదు, కరెక్ట్ సార్. జుక్. జుక్. ఇది ఓకే. జుక్. తబ్బా ఇక్కడ తబన్. ఇక్కడ తలకట్ట, తుబున్. గుడి. తాతి తుబున్. ఇంకోసారి ట్రై చేయండి. సార్ ఇది తాతి తు ఓకే. తుబ్బు. తుబ్. వెరీ గుడ్. తుబ్. తుబ్బు. ఇప్పుడు ఓకే. ఇది భూపాల్లో తిప్తుమ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. తిప్తుమ్లో మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ ఏమైనా మెడిసిన్స్ కావాలంటే బీపీ, షుగర్ అలాంటివి తిప్తుమ్ అనే ప్రోగ్రామ్ ఉంది. తిప్తుమ్లో ఇది తుబ్ అనమాట. ఓకే. ఓకే. ఇది ఇది క కయా సార్. కా మీద కు.
కు కును. కున్ సారీ కున్. కున్ ఇంకోసారి మళ్ళీ ఇక్కడి కొంచెం నుంచి కున్. కొమ్ సారీ సారీ వర్డ్స్ కొంచెం కనిపిస్తాయి పర్ఫెక్ట్. ప్రాక్టీస్లోకి వచ్చేస్తారు నిదానంగా. కొమ్ కుమ్. ఉన్. ఉద్ ఉన్. ఉద్ ఉద్. ఉద్. క. ఉల్ అల్. ఉల్. వెరీ గుడ్. ఉల్. ఓకే. సాద్. సుద్. సుద్. ముందేమో సాత్ ఉంది, సు అయిపోయింది. ఇది తర్వాత అయిపోయింది. మీమ్ని బ్రేక్ చేస్తూ ఆపేయాలి. సుదున్. సుమ్ సుమ్ ఓకే. సుమ్. కద. కుద. ఫస్ట్ అక్షరం కొమ్ముతో ఉంది కదా. సార్ కాకి కు సార్ అదే సార్. ఖుద్. ఖుద్ ఖుద్ అంటే తీసుకో అని. ఎవరన్నా ఏదైనా ఇవ్వాలంటే ఏం చేస్తారు, టేక్ అంటారు కదా ఇంగ్లీష్లో, తీసుకో అంటాము. ఖుద్ అంటే తీసుకో అని. ఖుద్. దుమ్ దుమ్. కాకి. కుల్. వెరీ గుడ్. దుఫ్. జొక్ దుఫ్. తబ్బా. మొదటి తుబా. అక్షరంలో కొమ్ము ఉంది. తూ సార్ తుబా. దీన్ని కూడా బ్రేక్ చేయాలి, స్టాప్ చేయాలి. తుబ్. తుబ్ ఓకే. అంటే దాంట్లో ఫుల్ ని హాఫ్ ప్రొనౌన్స్ చేయాలా సార్? కట్ తుబ్బా చేసేయాలి, అన్నాను. కట్ చేయాలి, ఓకే. స్టాప్ చేయాలి. తుబ్. తుబ్ కు. కులున్. లామ్ లేదు కదా ఇక్కడ. సార్ ఇది మీమ్. ఇది కాఫ్ అయిపోయింది. ఇది కు. ఇది మీమ్ సార్. నూన్. సారీ నో. కున్ వెరీ గుడ్. ఓకే ఇక్కడ లు. లుమ్ సార్. లుమ్. లుమ్. శాషి. షు. సీన్. ఇది సీన్ చుక్కలు 3 ఉంటే షీన్ అయ్యేది. ఇది 3 చుక్కలు లేవు ఇక్కడ. సీన్. సొక్క. ఇక్కడ 0 ఉంది. ఓకే. సుక్కాఫ్ అనే బదులు సుక్కు అనాలి సార్. ఆపేయాలి. ఓకే సార్. దుజా సార్. దుర్. సార్ ఇది ఓకే. పైన సుక్కున్ కౌంట్. ఓకే. దుర్. ఓకే సార్. దుర్. కబ్. కుబ్ సార్. కాకి కు. జీమ్ సారీ. జింబ్. కరెక్టా సార్? అవునమ్మా, సారీ చెప్పమ్మా. జుబ్. అదే సార్ జిబ్ అన్నాను. అంటే ఫస్ట్ నేను కా అన్నాను సార్, తర్వాత అక్షరం జింబ్ అన్నాను. జీ కాదు, ఇక్కడ కొమ్ము ఉంది కదా పైన. అదే జాజి. జుబ్. వెరీ గుడ్. ఇది సుర్. రా. ఇది సరే సాద్ కదా సార్ ఇది ఫస్ట్ సాద్ కరెక్ట్. ఇది అక్షరం మీరు కరెక్ట్ గా పెట్టారు. పైన కొమ్ము. అదే సార్. సుద్. సుర్. సుర్. ఓకే. సురేష్ గారు ట్రై చేస్తారా? ఓకే, మైకా లేనట్టుంది. మీరే చదవండి, ఇంకా చదవండి అమ్మా. ఎస్ సార్. సార్ ఇది షారా సార్. సీన్. ఇది షీన్ కాదు, సీన్. మీకు కనపడుతుందా? ఇంకా పెద్ద చేయమంటారా స్క్రీన్? కొంచెం సార్.
ఇప్పుడు? యెస్ సార్. కనిపిస్తుంది సార్. ఓకే. ష ష షి షిరా సార్. లేదు. దీని శబ్దం ఆపేయాలి. ఎప్పుడు గూడా ఆపేయాలి. ఎప్పుడైనా సరే. ఫుల్ స్టాప్ అన్నమాట ఇది. ఇది షిర్ ముందు అక్షరం గుర్తుపట్టండి. అక్షరం ఏమిటి? షి సార్. ఆహ్, షీరా. షీ రావాలి అంటే 3 చుక్కలు కావాలి ఇక్కడ. 3 చుక్కలు లేవు కదా! సీన్. ఓకే. సీన్. సీన్ ఓకే. కింద సిర్. గీతుంది. అంటే మనం తలకట్ట, గుడినా, కొమ్మునా? సా అనాలి సార్. సర్. పైన గీతుంటే తలకట్టొస్తది. కింద గీతుంటే గుడి వస్తది. స సి ఓకే. సిర్ సార్. సిర్. ఓకే. ఇప్పుడు? అక్షరం ఏమిటి? సార్. ఆహ్, సార్ ఇది అక్షరము ఆహ్, మర్చిపోయాను సార్ ఇది అక్షరం. ఇది నూన్ ఇది. పైన చుక్కుంది కాబట్టి నూన్. ను ను నూన్ మీద గీతుంది. అంటే ఆ, ఈ, ఊలో ఏ శబ్దం తీయాలి ఇప్పుడు? నా తలకట్ట, వస్తుంది సార్. నా వస్తుంది సార్. నా. నూనె వెరీ గుడ్. కాబట్టి నా నం నమ్. నమీం వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు? స్వాద్ సార్ ఇది. స్వాది ది వస్తుంది. దా, ది, దు. దుమ్ వస్తుంది సార్. సుమ్. సుమ్. ఓకే. సుమ్. ఓకే. ఇక్కడ? హుర్రా సార్. హుర్. కరెక్టా సార్ ఇది? సారీ ఒక కాలొచ్చేసింది. ఓకే. కుల్. ఇది 2 అక్షరాలున్నాయి. ఇది కుల్. కాఫ్ మీద కుల్. కొమ్ముంది. కుల్. కుల్. తర్వాత? ఆహ్, క కథా సార్. గుడి ఇవ్వాలి. ఖ, ఖి, ఖు. సార్. కి. ఖి. కిత్తు. ఖిత్. ఖిత్. యాహ్! యెస్ సార్. హ్మ్. ఖిత్. సార్ ఇది హా సార్. హబ్. హబ్బ. హ హబ్. హబ్. హ్మ్. మన సార్ ఇది సేమ్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా సార్ ఇది. ఏంటమ్మా? హా లాగా. హాది ఇప్పుడు పైన ఎలా చక్రం లాగా వచ్చింది. ఒక్కొక్కసారి కింద కూడా సేమ్ ఇలానే వస్తుంది సార్. ఇట్లా డిజైన్ 8 లాగా వస్తుంది. ఆ అక్షరంని ఏం ప్రొనౌన్స్ చేసారు? చాలా వర్డ్స్‌లో వస్తుంది సార్ అలా. అది హానే అది. ఓకే. అంటే ఇప్పుడు మీది పైన ఎట్లా హా ఉందో కింద కూడా ఇంకో రౌండ్ సేమ్ వస్తుంది సార్. ఇది గదా మీరు చెప్పేది? అదే సార్. దా ఇది హ. సేమ్ ఇదే. హ్మ్. దీనిలాగానే ఇంకో సేమ్ రౌండ్ ఇంకోటి కిందకొస్తుంది సార్. వర్డ్స్‌లో వస్తుందది ఎక్కువ. హ్మ్. ఒకసారి పిక్చర్ తీసుకొని పంపండి. నేను చూసి చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు ఓకే. మీరేదో వర్డ్ ఇచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా ఉంది సార్. నేను చెప్తాను సార్. ఫోటో పంపిస్తాను. ఓకే. నిన్న గూడా ఒకటి బస్‌లో చూసాను సార్ అది అక్షరము. ఫోటో జూమ్ చేసి ట్రై చేసి మీకు పంపించి అడుగుదామంటే అది ఫోటో క్లిక్ కాలేదు సార్. బస్ ఎళ్ళిపోయింది సార్. ఓకే. అదెట్లా అంటే ఆల్ఫా లాగుంది. బస్ ట్రాన్స్‌పోర్ట్ అరబిక్‌లోనే ఉండే గానీ, మనం సైన్స్ మ్యాథ్స్‌లో ఆల్ఫా ఎలా రాస్తామో అది వి లానే ఉంది కానీ, ఎగ్జాక్ట్ వి లాగా లేదు సార్. 2 లైన్ రాసి కింద జాయిన్ చేస్తే ఆల్ఫా లాగా ఉల్టా ఆల్ఫా లాగా వచ్చింది సార్.
ఈసారి పిక్చర్ తీసి పంపించండి. నేను చెప్తాను. ఓకే సార్. ఓకే. ఇది ఇది పు సార్. పుల్లాం. పుల్. 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 హ్మ్. ది దిఫా. స్ స్ సా, శ్రీ, సు. మూడిట్లో ఏం కావాలి మనకు? మేమొస్తాయి. సి. సి. సిఫ్. తర్వాత అక్షరము ఫా. ఫాని మనం ఆపేయాలి. శబ్దాన్ని కట్ ఓకే చేయాలి సార్. ఇక్కడ. సిఫ్. సిఫ్. ఓకే. కాఫ్. అఫ్. అఫ్. అక్షరము సార్ ఇది కాఫ్ సార్. అఫ్. కాఫ్. కా, కి, అఫ్త్. కు. 3 ఉన్నాయి. అఫ్త్. పత్. ఓకే. ఇక్కడ అఫ్త్. ఓకే. పైన 2 అక్షరాలతో ఇచ్చింది. ఇక్కడ ఒక అక్షరాన్ని ఈ సుకూన్‌తో ఉన్న అక్షరానికి తర్వాత కూడా యాడ్ చేశారు. అంటే ఇక్కడ మన తెలుగులో కా కింద మావొత్తు ఇచ్చిన తర్వాత ఇంకో అక్షరం వస్తుందన్నమాట. ఈ 2 అక్షరాలు మనం చదువుకున్నాం. ఈ 2 చదివింది ముందేమిటి? దా పైన ఫతా ఉంటే తలకట్టు ఇచ్చి చదవాలి. దాల్ పైన తలకట్టు అనుకోండి. దా మీమ్‌తో కలిపితే దమ్. ఇక్కడ ఐన్ వచ్చింది. దమ్‌ఉ. దమ్‌ఉ. బహరు. తమ్రు. హిబ్రు. జుబ్ను. జుబ్ను అంటే వెన్న. జుబ్న్ అంటారు కదా! జుబ్ను. అలాగే సమఉ, దైఫు, ఫజ్రు, ఖబరు, కిస్తు. మరి ఇది మీరు చదవగలరు ఇది. ఒకసారి ట్రై చేయండి ఇది. హ. హబాలు సార్. ఇక్కడ బ్రేక్ చేయాలి కదా శబ్దాన్ని 0 వచ్చినప్పుడు. హబ్. హబ్లు. వెరీ గుడ్. హబ్లు అంటే తాడు అన్నమాట. ఓకేనా? ఇది ఓకే సార్. అతి. తుఫ్లు. 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 దగ్గరకొచ్చారు మీరు. ఇక్కడ ఆహ్, తలకట్ట, గుడిన, కొమ్మున. సార్ తీసా సార్. తి. తిఫ్లు. వెరీ గుడ్. తిఫ్లు అంటే తిఫ్ల్ అనేది పిల్లవాడిని తిఫ్ల్ అంటారనమాట. చైల్డ్. తిఫ్లు అంటే ఓకే. పిల్లవాడు. ఇక్కడ ఇక కాదు సార్ అది ఫస్ట్ వర్డ్ తం. రు. కరెక్ట్. ఒకసారి కరెక్ట్‌గా మళ్ళీ ఫ్లోలో చదవండి. తమ్రు. వెరీ గుడ్. ఎక్సలెంట్. ఓకే. ఇప్పుడు మీకు యాక్చువల్‌గా ఇక్కడ మనకు పనికొచ్చే మనం చేసిన ఎక్సర్‌సైజ్ అంతా ఇక్కడ పనికొస్తుందనమాట. ఆహ్, ఈ పదం చూడండి ఏముందిక్కడ? మొదటేముంది? అలీఫ్ సార్. హంజా ఉంది. అలీఫ్ సార్. హంజా ఉంది. అలీఫ్ అలీఫ్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. హంజా అలీఫ్ లాగానే ఉంటుంది గానీ, పైన కింద ఏదైనా చిహ్నాలుంటాయి. ఇది హంజా. ఓకే. పైన గీతుంది. ఏ శబ్దం రావాలి మనకిప్పుడు? చదవండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఆ. ఈ ఈ శబ్దం ఏం రావాలిక్కడ? వస్తుంది సార్. ఆ. అకాబు. ఆల్లో ఆ వచ్చిందిది. తర్వాత అకాబు. లే అకాబు. సుకూన్ ఉంది గదా! సుకూన్ ఉంటే మనం కట్ చేయాలి శబ్దాన్ని. అకున్. కరెక్టా సార్? కట్ చేయాలి. నకారం అక్. రావాలి. అక్. 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 హ్మ్. అక్తుబు. వెరీ గుడ్. అక్తుబు. ఓకే అక్తుబు. సార్. అక్తుబు. హ్మ్. నేను రాస్తున్నాను. ఓకే సార్. అక్తుబు. హ్మ్. ఇక్కడ ఆ. నూన్ ఇది తర్వాత. ఆ. అను. అను. దీన్ని కట్ చేయాలి. కట్ చేయటం అంటే నాకు ఎగ్జాక్ట్‌గా చెప్పడం రావట్లేదు.
నకారానికి మనం నూన్ పైన నాకు ఎలాగైతే న్ అనిస్తామో ఆ! మ్, ఉన్ న్, క్ అలా ఆ! ఆపుకోవాలన్నమాట. అన్ అన్ అంజల ఎక్సలెంట్. కరెక్ట్ సార్. కరెక్ట్. ఇంకోసారి జల్ చదవండి. అంజ అంజల. అంజల. యెస్. అంజల. వెరీ గుడ్. ఇక్కడ ఆ! ఇది కదా సార్. యా. యా పైన ఆ! గీత ఉంది. యజి ఇది యజి జీమ్. జీమ్ జీమ్ అదే సార్. శబ్దాన్ని నకారంలాగా ఆపేయాలి. ఎలా ఈ 2 కలిపి ఎలా చదువుతారు? యన్ సార్. జీమ్. జీమ్ ఇది. ఓకే. ఆహ్, యజ్ వెరీ గుడ్. ఎజ్. కరెక్ట్. యజ్ యజ్ లు లి 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 కింద గీత ఉంది కదా! యజ్జు ఈ 2 కరెక్ట్‌గా చదివారు మీరు. ఎడ్జ్. తర్వాత లామ్ కింద గీత ఉంది. అంటే గుడివ్వాలి. లాకు గుడిస్తే యెస్ సార్. యంజు లు ఆహ్, సు ఓహ్, మళ్ళీ ఒక్కొక్కసారి మొదటి నుంచి. ఈ 2 కలిపితే ఏమైపోయింది ఇప్పుడు? ఆహ్, జీమ్. యంజు సార్. ఎడ్జ్. యన్ యజ్ లుజ్ లు ల సార్. లి 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 యంజులు లేదమ్మా. ఇక్కడ ఎడ్జ్. ఓకేనా? ఓకే. యజ్ ఎడ్జ్, లి, యజ్లి సు సు. సార్. హ్మ్. యజ్‌లిసు. యజ్జు యజ్‌లిసు. 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 చూస్తున్నారా? యెస్ సార్. యజ్జులు ఓకే. ఇది అలిఫ్ జీమ్ ఇది. అజ్ సార్. అజ్ము లు సార్. మీమ్ మీద చిహ్నం ఏముంది? పైన గీత ఉంది. పత్తా ఉంది సార్. ఫతా ఉంటే తలకట్టివ్వాలా? గుడివ్వాలా? కొమ్మివ్వాలా? మా వస్తుంది సార్. మా. మా మీము గాదు. మా వస్తుంది. ఓకే. చదవండి. అజ్ అజ్ము అజ్మ అజ్మలు సార్. వెరీ గుడ్. లాలీలు. కరెక్ట్. పర్ఫెక్ట్ ఇది. ఫ్లోలో చదవండి. హ్మ్. అజ్ములు అజ్. అజ్మలు. వెరీ గుడ్. అజ్మలు. యెస్. ఓకే. ఇది ఆహ్, అలిఫ్ అజ్ ఆహ్, మ కింద చుక్క అజ్మద్ లేదిక్కడ. అద్ హా సార్. హ్మ్. ఆహ్, అలిఫ్ అహ ఆహ్! ము హ్మ్. అహమదు. వెరీ గుడ్. ఇది ఆహ్, అఖ అఖ్ హక్‌రు హక్కురు హక్కురు జీమ్ సార్. హక్కురు జీమ్. గీతలు చూడాలి మీరు పైన. సార్. హఖ జ హఖర హఖర ఖ లేదు. పొట్టలో చుక్క ఉంది కదా! హఖర జీమ్ సార్. జా. జ హఖర జ వెరీ గుడ్. అలాగే ఇది ఆహ్, ఫ హ్మ్. ఫయ ఫై ఆ తర్వాత యాతో సుకున్ వచ్చింది. అంటే ఇక్కడ ఏం చేయాలి? 2 కలిపి ఫయ ఫై
పయ్య హ్మ్. పై సా లు. లు సార్. ఫైసలు. పైలసు. ఫైసల్ అంటాం కదా! ఫైసల్ పేరనమాట. ఫైసలు అది వచ్చిందక్కడ. అలాగే ఇవి పదాలున్నాయి. మీరు సున్నా వచ్చినప్పుడు అక్షరానికి స్టాప్ అనమాట. అక్షరం యొక్క శబ్దాన్ని ఆపి తర్వాత అక్షరంతో జాయిన్ చేయాలి. ఇది అరబీలో ఉన్న ఒక డిఫరెన్స్ అనమాట. తెలుగుకిను, అరబీకి తేడా ఇది. ఒకవేళ అలా లేకపోతే ఏమయ్యేది? మనం ఒత్తులు ఎలాగైతే కిందిస్తామో అలా ఒక అక్షరం కింద ఇంకో అక్షరం రాయవలసొచ్చేది. అరబీ భాషలో అలా లేదు గాబట్టి డైరెక్ట్‌గా అక్షరం పక్కన అక్షరమే వస్తుంది. ఎక్కడైతే ఒత్తుగా ఇవ్వాల్సిన అక్షరము తర్వాత ఉందో, ముందు అక్షరాన్ని శబ్దాన్ని నొక్కేస్తారనమాట. శబ్దాన్ని ఆపేస్తారు. స్టాప్ చేస్తారు. దానికి స్టాప్ చేయటానికి సుకున్ చిహ్నం వాడతారనమాట. ఇది దీంట్లో ఉన్న పాఠము. రేపు దీర్ఘం ఎలా తీయాలో వచ్చే క్లాస్‌లో మనం తీద్దాము. దీర్ఘం తీయటానికి కూడా సింపులే ఇది. అంతకుముందు కూడా నేను ఆహ్, ఈ షీట్‌లో చూపిచ్చాను. ఆహ్, ఈ షీట్ మీకు మాస్టర్ షీట్ లాంటిదిది. దీంట్లో దీర్ఘం తీయటానికి 3 ఆప్షన్స్ వస్తాయి. మనకు దీర్ఘాలు ఆ, ఆల్లో దీర్ఘం తీయాలి. ఈ, ఊ ఈ 3 దీర్ఘాలు మనకు తెలుగులో ఉన్నాయి. అలాగే ఆహ్, దీర్ఘము, గుడి దీర్ఘము, కొమ్ము దీర్ఘము. మరి ఈ స్ట్రక్చర్ రావాలి అంటే ఇక్కడ పైన ఒక గీత, తర్వాత అలీఫ్. ఈ 2 ఉంటే దీర్ఘం తీయటం. బా మీద గీత ఉండి అలీఫ్ ఉంటే బా. ఒకవేళ అలీఫ్ లేదనుకోండి ఎలా చదివేవాళ్ళు? బా ఫథా, బా పైన గీతుంటే బా. దీర్ఘం ఉండేది గాదు. అలీఫ్ చేరంగానే ఏమైపోయింది? దీర్ఘం వచ్చేసింది. అంటే ఒక చిన్న అలీఫ్ పక్కన చేర్చటం వలన మనం ఇక్కడ ఈ దీర్ఘానికి ఏదైతే సింబల్ ఇస్తున్నామో దీర్ఘం యొక్క సింబలు, అది అలీఫ్‌తో మనకు అక్షరానికి దీర్ఘం తీయాలి అనేది మనకు చూపిస్తుందనమాట. మరి అలాగే గుడి దీర్ఘం తీయాలి అంటే బా తర్వాత యా అక్షరము. 2 అక్షరాలు కావాలిప్పుడు. ఇక్కడ కూడా 2 అక్షరాలే తీసుకున్నాం మనం. బా ఒకటి తీసుకున్నాము. అలీఫ్ ఒకటి తీసుకున్నాము. మరి జీమ్ మీద ఫథా పెట్టి వెంటనే అలీఫ్ వస్తే దీనికి దీర్ఘం తీయాలి. జా, బీ, బూ, అలాగే జా, జీ, జూ ఇవి దీర్ఘాలు. మరి ఐత్వము, ఔత్వము ఇది కూడా అరబీలో ఉంది. మరి ఏత్వము ఉందా? లేదు. తర్వాత ఏత్వము, ఏత్వము ఇంకోటి ఓత్వము, ఓత్వము ఇవి తెలుగులో అరబీలో లేవనమాట. ఇక్కడ మీకు ఆహ్, అర్థం చేసుకోవడానికి రాస్తాను. అరబీలో తెలుగులో ఉన్న అక్షరాలు అరబీలో లేని అక్షరాలు ఏమిటి అంటే ఆహ్, ఇది ఏ లేదు. తర్వాత ఇది కూడా లేదు. తర్వాత ఓ లేదు. తర్వాత ఓ లేదు. ఈ 4 లేవు అరబీ భాషలో. ఐత్వం ఉంది. ఐత్వం ఉంది. ఔత్వం ఉంది. ఏ, ఏ, ఐ. ఐ అనేది ఉంది. మరి ఓ, ఓ, ఔ. ఔ అనేది ఉంది. మరి దీనికెలా మనం చదవాలి? దీనికోసము ఇది న్యూస్ పేపర్ యొక్క ప్రింట్‌లో కూడా ఇలాగే ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఐత్వం వచ్చినప్పుడు, ఔత్వం వచ్చినప్పుడు పైన గీత ఇస్తారు. తర్వాత యా మీద సుకున్ కూడా ఉంటుంది. అలాగే పైన గీత ఉండి వావ్ మీద సుకున్ కూడా ఉంటుంది. ఇది ప్రింట్‌లో మీరు న్యూస్ పేపర్ ప్రింట్ అయినా, క్లాసికల్ పుస్తకాల్లో హరకాత్తో ఉన్న లిటరేచర్‌లో అయినా ఇది ఇలాగే ఉంటుందనమాట. ఇక్కడైతే మీరు న్యూస్ పేపర్‌లో ఇలా ఉంటుంది. ఈ రెండిట్లో ఒక విధంగా ఉండొచ్చు. ఇది ఉంటుంది. కానీ ఆహ్, అరబీ అకాడమిక్ బుక్స్‌లో గాని, మనం చదువుకోవటానికి మనం ఉపయోగించేది మొత్తం హరకాత్‌తో పాటు మనం చదువుకోవటానికి. కానీ ఐత్వము, ఔత్వములో అది ఎక్కడన్నా గానీ దీనికి ఇది ఒకవేళ ఇలా రాయలేదనుకోండి, ఫథా రాయలేదనుకోండి, ఆహ్, ఏ తప్పు జరిగే అవకాశం ఉంది? అంటే కన్‌ఫ్యూజన్ ఇక్కడ. బా ఉంది, యా సుకూన్ ఉంది. ఇక్కడ కూడా బా ఉంది, యా సుకూన్ ఉంది. ఇక్కడ కూడా బై డిఫాల్ట్ ఇక్కడ లేదు. ఫథా లేదు, ఇక్కడ కస్రా లేదు. మరి ఇక్కడ కూడా లేకపోతే దీన్ని బీ అని చదవాలా? బై అని చదవాలా? ఎలా తెలుస్తుంది? ఆ డిఫరెన్స్ కోసం వీళ్ళేం చేశారు అంటే, ఇలాగా బై అని ఎప్పుడు చదవాల్సిన అవసరం ఉందో, ఐత్వంతో చదవాల్సిన అవసరం ఉందో, అప్పుడు ఫథా తర్వాత
యా సుకున్ తప్పకుండా ఇచ్చారు. మరి అలాగే బా ఉంది, దమ్మా ఉంది. డిఫాల్ట్ ఏమిటి ఇలా ఉంటే? కొమ్ము దీర్ఘంతో చదవాలి. కానీ ఔత్వంతో చదవాలి అంటే ఫథా మీద వావ్ సుకున్ అనమాట. ఫథాతో పాటు వావ్ సుకున్. ఇది దీనివలన ఏమవుద్ది అంటే ఈ డిఫరెన్స్ ఏమిటి అనేది రెండింటికి తేడా చూపిస్తుందనమాట. ఇవ్వవలసిన చోట తప్పకుండా ఇక్కడ హరకత్ ఇవ్వటం వలన చదివే వాళ్ళకి ఐత్వంతో చదవాలా? లేదా గుడి దీర్ఘంతో చదవాలా? ఔత్వంతో చదవాలా? కొమ్ము దీర్ఘంతో చదవాలా? అనేది అర్థమైపోతుంది. ఇది దీనికోసం పనికొస్తుందనమాట. ఇక దీంట్లో చూస్తే మన యాక్చువల్ పాఠం నేను ఇక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఆహ్, ఆ లెవెల్‌కి వెళ్ళాలి మనం. ఏంటంటే ఆ పాఠము ఆహ్, ఓకే. ఇది పాఠము. స్క్రీన్ చేంజ్ చేయలేదు. హ్మ్. టెక్స్ట్ బుక్ అరబిక్ బేసిక్ టెక్స్ట్ బుక్ ఇది. దీంట్లో మనం ఒక పాఠం మనం అంతకుముందు చూసాము. ఇప్పుడు మీరు అక్షరాలు మీకు తెలుసు. తర్వాత హరకాత్ కూడా మీకు తెలుసు. ఎలా చదవాలి అనేది ప్రయత్నం చేస్తే దీంట్లో మొదటి పాఠంలో ఏముందంటే ఓకే. ఇది ఇద్దరి మధ్యన జరుగుతున్న సంభాషణ. యాక్చువల్‌గా ఇక్కడ మీరు బయట చూస్తే ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళకొకళ్ళు ఎదురైనప్పుడు ఫస్ట్ ఏం జేస్తారు? సలాం చెప్తారు. తర్వాత అతను జవాబిస్తారు. తర్వాత నా పేరు ఖాలిద్. నీ పేరేమిటి? నా పేరు ఖలీల్. కైఫ హాలుక? నీవు ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ? ఇతను అంటున్నాడు బిఖైర్ వల్హమ్దులిల్లా. అల్లా దయ వలన నేను సు శుభ హ్మ్. బాగున్నాను. మళ్ళీ ఇతను అడుగుతున్నాడు వకైఫ హాలుక? నీవెలా ఉన్నావు? బిఖైర్ వల్హమ్దులిల్లా. ఇది ఇద్దరి మధ్యన నార్మల్‌గా జరిగే సంభాషణ. ఒక అరబ్ కల్చర్‌లో జరిగే సంభాషణ ఇది. దీంట్లో మనం చదవటానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు మీరు చెప్పారు గదా! పైన ఈ గీతలేమి లేకుండా కనబడుతున్నాయి. ఎలా చదవాలి అని. ఇక్కడ హా మీద ఫథా కనబడుతుందా మీకు? గీత కనబడుతుందా? కనబడట్లేదు. ఎందుకంటే సుకున్. ఆ యెస్. తర్వాత అలిఫ్ వస్తే బై డిఫాల్ట్ ఇది దీర్ఘంతోనే చదవాలి. ఖా, ఫథా, అలిఫ్ దీర్ఘంతో చదివితే ఖాలిద్. దాల్ మీద ఏమీ మీకు కనబడట్లేదు. అంటే దీన్ని సుకూన్ చేసి ఆపుతున్నారు ఈ శబ్దాన్ని. ఖాలిద్. యాక్చువల్‌గా ఇక్కడ ఉండవలసిందేమిటి? 2 దమ్మతేన్ ఉండాలి. ఖాలిదున్. ఏకవచనం యొక్క పదాలన్నిటిపైన ఫతతైన్ గాని, కసరతైన్ గాని, దమ్మతైన్ గాని తప్పనిసరిగా ఉంటుంది. కాకపోతే వాడుక భాషలో ఏం చేస్తారు? దాన్ని సుకూన్‌తో ఆపేస్తారు. ఖాలిదున్ అని ఎవరు చెప్పరు. ఖాలిద్ అంటారు. అహ్మదున్ అని చెప్పరు. అహ్మద్ అంటారు. ఖలీల్ అంటారు. ఖలీలున్ అని చెప్పరు. అందుకనే ఇక్కడ చివర్లో ఏమీ పెట్టరనమాట. మనం వాడుక భాషలో వచ్చేటప్పటికి మనం పలకటానికి చివర్లో ఉన్నదాన్ని సుకూన్ చేసి ఆపేసి పలుకుతారు. ఇక్కడ ఖాలిద్ ఇతను అంటున్నాడనమాట. ఖాలిద్ అస్సలాము అలైకుం. ఇతను మీరు చదవటంలో చూడండి ఇక్కడ ఈ 3 కొమ్ములతో ఉన్న షద్ద వచ్చింది. అంటే దీన్ని సీన్ మీద సీన్ కింద సీన్ వచ్చినట్టుగా మనం తీసుకోవాలి. మరి ఇక్కడ లామ్ మీద ఫతా కనబడుతుందా మీకు? లామ్ మీద ఫతా కనబడట్లేదు. కానీ లామ్ తర్వాత అలిఫ్ వెంటనే వచ్చింది. అంటే దీన్నేం చదవాలి? లామ్ మీద ఫతా లేకుండా అలిఫ్ వస్తే దీర్ఘం తీసి చదవాలి. లా అస్సలా మీ మీద దమ్ముంది. అస్సలాము. ఈ దొమ్మ ఎందుకిచ్చారు? ఒకవేళ ఈ ఈ ము అని చదవకపోతే అర్థం మారిపోతుందిక్కడ. తప్పు చేయకుండా ఉండటానికి ఇక్కడ చిహ్నం ఇచ్చారు. ఎక్కడైతే తప్పు జరిగే అవకాశం ఉందో అక్కడ తప్పకుండా చిహ్నం ఇస్తారు. అలాగే అలైకుం ఐన్ మీద ఫథా. ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇచ్చారు. ఇక్కడ లామ్ మీద ఫథా ఉంది. తర్వాత యా సుకున్ ఉంది. ఐత్వం అవుతుంది. ఫథా తర్వాత యా సుకున్ వస్తే ఐత్వం వస్తుంది. తర్వాత కాఫ్ మీద దమ్మ వచ్చింది. మీమ్ వచ్చింది. కుమ్. మీరు ఇంతకుముందు చదివారు కదా! కుమ్. కుమ్. అలైకుం. అస్సలాము అలైకుం. వలైకుం అస్సలాం. ఇస్మి ఖాలిద్. ఇస్మి ఇప్పుడు ఖాలిద్ అంటున్నాడు. ఇస్మి ఇక్కడ చూడండి సుకూన్ వచ్చిందా? మీరు 2 అక్షరాలతో చదివారు కదా అంతకుముందు. దీని కింద కసరాతో సీన్ సుకూన్ కలిపితే ఏమైంది? ఇస్ అయిపోయింది. తర్వాత ఇక్కడ మీకు ఏమి చిహ్నాలు కనబడట్లేదు. అంటే మా కింద గుడి దీర్ఘం ఉన్నట్టు ఇది. మీ ఇస్మి ఖాలిద్. ఓకే. యెస్. ఇస్మి ఇస్మి ఖాలిద్. ఇచ్చారు. హ్మ్.
తర్వాత ఇక్కడ చూస్తే కొంచెం అర్థం చేసుకోవాలి ఇక్కడ. మీమ్ తీసుకువెళ్ళి సీన్‌తో కలుపుతారనమాట. మస్ముక, మస్ముక. ఇక్కడ అలీఫ్, ఇక్కడ అలీఫ్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. సార్ ఇప్పుడు ఇది మీమ్ అండ్ అలీఫ్ కదా సార్? ఇది యాక్చువల్‌గా మీమ్ ఉంది, ఇప్పుడు అలీఫ్ ఉంది. 2 కలిపి దీర్ఘంతో చదవాలి ఇది. మీమ్ మా రావాలి యాక్చువల్‌గా. మా ఓకే. ఇస్ముక, మా ఇస్ముక. ఇది ఒక పద్ధతి చదవటంలో. రెండో పద్ధతి ఏమిటి? మీమ్ తీసుకొని పోయి సీన్‌తో కలపటం. మస్ముక. 2 కూడా కరెక్టే. కొంతమంది ఇలా చెప్తారు, కొంతమంది అలా చెప్తారు. మా ఇస్ముక నీ పేరేమిటి అడుగుతున్నాడాయన. ఇస్మి ఖలీల్. నా పేరు ఖలీల్. ఇక్కడ చూడండి కైఫా. కైఫాలో ఐత్వం వచ్చింది. ఐత్వం వచ్చినప్పుడు తప్పకుండా చిహ్నాలు మీకు కనబడతానే ఉంటాయి. హాలుక. ఇక్కడ కా మీద కూడా ఈ చిహ్నం తప్పకుండా కనపడుతుంది మీకు. ఒకవేళ ఈ ఫథా బదులు కస్రా గానీ, లేపోతే దమ్మ గానీ ఉంటే అర్థం మారిపోతుంది. చాలా ఇంపార్టెంట్. చివరి అక్షరం పైన చిహ్నాలు ఎప్పుడైతే కనపడతాయో దానికి ఇంపార్టెన్స్ ఉంది. అందుకనే మనం దాన్ని కూడా పలకాలి. ఖాలిద్ ఏమంటున్నాడు? కైఫ హాలుక నీవు ఎలాగున్నావు? ఇక్కడ బిఖైర్ వల్హమ్దులిల్లా. ఇది ఇద్దరు పురుషుల మధ్యన జరిగిన సంభాషణ. ఇక్కడ స్త్రీల మధ్య జరిగిన సంభాషణలో ఏం తేడా ఉంటుంది ఇక్కడ? చివర్లో ఇక్కడ చూడండి. తా మీద 2 చుక్కలొస్తున్నాయి. ఇది తామరభూత అంటారు. ఇది యాక్చువల్‌గా హాతో ఆగిపోతుందనమాట. హౌ లహ్, లహ్ హెచ్ అంటారు కదా ఇంగ్లీష్‌లో. ఆ హెచ్ రావాలిక్కడ. ఈ ఎప్పుడు కనపడినా గానీ దీన్ని హెచ్‌తో పలకాలి. హౌలహ్ చివర్లో ఉన్నప్పుడు, అక్షరం చివర్లో ఉన్నప్పుడు. ఇక్కడ హౌలహ్, ఇక్కడ ఖతీజ. జహ్, జహ్ అంటున్నాము. యాక్చువల్‌గా ఇది తా. కానీ ఆపుతున్నప్పుడు హా అక్షరంతో ఆపాలనమాట. ఖౌలా ఒక అమ్మాయి పేరు. ఖతీజా ఒక అమ్మాయి పేరు. ఖౌలా, ఖతీజా ఇద్దరున్నారు. మిగతా అన్నీ సేమ్ వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మస్ము కా వచ్చింది మగవాళ్ళ కోసం. మస్ముకి ఇది ఆడవాళ్ళ కోసం. అంతా వచ్చిందక్కడ. ఇక్కడ అంతి. దీంట్లో గీత తేడా వలన జెండరే మారిపోతుంది. ఇక్కడ చూడండి అంతా. అంటే ఒక మగవాడిని మీరు సంబోధిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అంతా అంటే అడ్రెస్ చేస్తున్నప్పుడు తా మీద ఫథా వస్తుంది. అదే ఎదుటి మనిషి ఆడ మనిషి అయినట్లయితే అంతి, తి వస్తుంది. అంతా, అంతి. తలకట్టు, గుడి. ఈ రెండిటి వలన జెండర్ మారిపోతుందిక్కడ. అంతా అంటే నీవు, అంతి అంటే నీవు. మొదటి దాంట్లో అంతా అంటే ఎవరు? ఒక మగ మనిషిని మీరు అడ్రెస్ చేస్తున్నప్పుడు అంతా. అంతా ఖాలిద్. నీవు ఖాలిద్. అంతి ఖతీజా. నీవు ఖతీజా. అంటే ఇక్కడ జెండర్ మారిపోతుందనమాట. ఇది చాలా ఈ చిహ్నాలు అవసరము కూడా జెండర్ గానీ ఇంకా 4 విషయాలొస్తాయి దీంట్లో. వెర్బ్‌లొచ్చినప్పుడు ఇవి చాలా అవసరమవుతుందనమాట. సింగులరా, ప్లూరలా, జెండర్ ఇవన్నీ వస్తాయి దీంట్లో. ఈ చిహ్నాల్లోనే చాలా విషయాలు దాగి ఉన్నాయి. అందుకనే ఇది చాలా సమగ్రమైన భాష. చిన్న చిన్న అక్షరాలతో పెద్ద మీనింగ్స్ వస్తాయన్నమాట. ఇది అరబీ యొక్క ప్రత్యేకత. ఇస్మి అంటే నా పేరు. మనం తెలుగులో ఎన్ని వర్డ్స్ వాడుతున్నాము? నా పేరు. కానీ ఇక్కడ ఒకే వర్డ్‌లో వచ్చేసింది. మై నేమ్, ఇస్మి, ఖౌలా. ఇస్మి అనేదాన్ని ఒక 4 అక్షరాలతో ఉన్న ఒక వర్డ్ మన ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో గాని తీసుకోవాలంటే 2, 3 వర్డ్స్ పూర్తి చేయాల్సొస్తుంది. ఇది దీంట్లో వస్తున్న చదవటానికి మనం ఇది ప్రయత్నం చేయాలి. 1, 2 క్లాసుల్లో మీరు చదవగలరు. దీనికి సంబంధించిన కన్వర్సేషన్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే కైఫా ఇక్కడ చూడండి. అంతి. అంతి అంటే ఇక్కడ పాయింట్ ఎవరిని చూపిస్తుంది ఈవిడ? ఒక స్త్రీని చూపిస్తుంది. అంతి. ఇక్కడ పాయింట్ చూపిస్తున్నది ఎవరి వైపు? ఒక పురుషుడి వైపు. అంతా. అంతి ఒక ఆడ మనిషి. అంతా ఒక మగవాడనమాట. ఇది బై డిఫాల్ట్ యూ అనేది ఇంగ్లీష్‌లో కామన్. ఇద్దరికీ ఒకటే వాడతారు. తెలుగులో నీవు అని వాడతారు. అది ఎదుటి మనిషి, ఆడ మనిషి అయినా మగవాడైనా. కానీ అరబీ భాషలో అంతా ఆతో చదివితే మగవాడు, అంతి ఈతో చదివితే ఆడమనిషి. ఈ తేడా ఉంది. ఓకేనా? ఇది చదవటానికి మీరు ప్రాక్టీస్ మొదలయింది. కాబట్టి
ఇదే పుస్తకము మీకు విత్ ఆడియో కూడా ఉంది ఇది. ఆడియో కూడా ఈ లింక్ ఉన్నట్టుంది. నేను పంపిస్తాను ఉంటే. ఈ పదాలు చదవటం మనం ప్రాక్టీస్‌లోకి రావాలి. ఇప్పుడు పదాలు చదవటం వస్తే కన్వర్సేషన్ సెంటెన్సెస్ చదవవచ్చు. ఇక్కడేమి చిహ్నాలేమీ లేకుండా 2 అక్షరాలున్నాయి. హంజా ఉంది, నూన్ ఉంది. తర్వాత మళ్ళీ అలీఫ్ వచ్చింది. ఇది చదవటానికి ఇక్కడ హంజాని ఆ శబ్దంతో చదువుతారు. నూన్ మీద ఆ శబ్దంతో చదువుతారు. అలీఫ్ వచ్చింది కాబట్టి. అనా. అనా అంటే నేను. చూపిస్తున్నాడు కదా! నేను. అది ఇక్కడ జెండర్ ఇష్యూ కాదిక్కడ. అన అనేది ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా అన అనే వస్తది. మేము అంటానికి నహను వస్తది. అది వచ్చే దీంట్లో వస్తది. అన అంటే నేను, అంతా అంటే నీవు, అంతి అంటే నీవు. నీవులో జెండర్ తేడా ఉంది. అంతా మగవాడు, అంతి ఆడమనిషి. అన నేను. ఇది. వచ్చే వారం కలుద్దాం మరి. కొంచెం ఎక్కువ సేపు అయిపోయింది. మన అడ్మిన్ గారు మిగతా వాళ్ళేమైపోయారు? వెకేషన్‌లో ఉన్నారా? చెప్పండమ్మా కరుణ ఉండొచ్చు గారు. సార్. సమ్మర్ కదా సార్, అందరు ఇండియాలో ఉంటారు. ఇండియా 12:30 అలా అవుతుంది కదా సార్, నైట్ టైమ్ అవుతుంది. ఓకే, టైం ఉండొచ్చు. మార్చవలసొస్తుందా? ఒకసారి గ్రూప్‌లో పోస్ట్ చేసి చూద్దాము. టైం మార్చాలంటే ఇంకా ముందే పెట్టుకోవచ్చు. సురేష్ గారు చెప్పండి. మీరు ఓపెన్ చేశారు. ఇంతకుముందు మీకు మిమ్మల్ని అడిగాను. మీరు బిజీగా ఉన్నట్టున్నారు. లేదు సార్, సిస్టమ్ కొంచెం ప్రాబ్లం, నెట్వర్క్ ఫ్లక్చుయేట్ అవుతుంది సార్, అందుకని కనెక్ట్ కాలేదు సరిగా. నో ఇష్యూ. అర్థమవుతుంది కదా రికార్డింగ్ మీకు? అర్థమైంది. ఐ విల్ గో త్రూ ద రికార్డింగ్. ఓకే. రికార్డింగ్ మళ్ళీ గో త్రూ అవుతాను నేను గ్యారంటీ రేపు. అలాగే సో అప్లోడ్ నెక్స్ట్ చేస్తాను. రేపు నేను అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూస్తారండి. ఇప్పుడు మనం షూర్ సార్. అక్షరాల నుండి పదాలు చదవటం వైపు వెళ్తున్నాము. పదాల తర్వాత వాక్యాలు చదవటం వైపు వెళ్తాం మనం. ఓకే. ఓకేనా? ఓకే. షూర్ సార్. అందరికీ గుడ్ నైట్ అండి. వచ్చే వారం కలుద్దాం. గుడ్ థ్యాంక్ నైట్ యూ సార్. సార్. గుడ్ నైట్ గుడ్ సార్. నైట్.